రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానం, పౌర సరఫరాల శాఖ, 2000 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ తదితర అంశాలకు ఆమోద ముద్ర వేశారు. ఏపీ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానం, పౌర సరఫరాల శాఖ, 2000 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ తదితర అంశాలకు ఆమోదముద్ర వేశారు. నూతన ఇసుక విధానంపై త్వరలో విధి విధానాలు రూపొందించనున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి 3200 కోట్ల రుణానికి వ్యవసాయ సహకార కార్పొరేషన్కు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాలపైన చర్చించారు. అధికారంలోకి వచ్చి నెల రోజుల దృష్ట్యా పనితీరుపైన సమీక్షించారు. ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలపైన సమావేశంలో చర్చించారు. ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని చెడ్డ పేరు తెచ్చుకోవద్దని సీఎం చంద్రబాబు సూచించారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచ్లన్నీ అందుబాటులోకి వస్తాయని, బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నామన్నారు. డంప్ యార్డ్లలో 43 లక్షల టన్నుల ఇసుక ఉందని, వచ్చే 3 నెలల్లో 1 కోటి టన్నుల ఇసుక అవసరమన్నారు. నదుల్లో పూడిక, బోట్ సొసైటీల ద్వారా 80 లక్షల టన్నుల ఇసుక వస్తుందని చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత రాజకీయ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఉచిత ఇసుక రీచ్ల విధానంలో జోక్యం చేసుకోవద్దని మంత్రులకు స్పష్టం చేశారు. జోక్యం చేసుకుని చెడ్డ పేరు తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఇసుక రీచ్ల విషయంలో ఎమ్మెల్యేలు కూడా కల్పించుకోకూడదని తేల్చి చెప్పారు. లోటు బడ్జెట్ ఉందని గ్రహించి మంత్రులు పనిచేయాలని, శాఖల సంబంధిత అంశాలపై ప్రతి నెలా సమీక్ష చేయాలన్నారు. మంత్రులు తమ శాఖల పరిస్థితిని ప్రజలకు వివరించాలన్నారు. వివాదాలు లేకుండా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్తున్నామని అన్నారు. ఈ నెల 22 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయన్నారు. పంటల బీమా పథకం అమలుకు 3 మంత్రులతో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతులను మోసం చేసిందని చంద్రబాబు వివరించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా 1600 కోట్ల రుణం తీసుకొచ్చి 1000 కోట్లు మాత్రమే రైతులకు ఇచ్చారు. మిగిలిన 600 కోట్లకు సంబంధించి వివరాలు లేవన్నారు. సీనియర్ మంత్రులు కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలని, తాను ఈ రోజు వరకు కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని, తనకు తెలియని అంశాలు చాలా ఉన్నాయన్నారు. కొత్త వాళ్లు మంత్రివర్గంలో చాలామంది ఉన్నారు. సబ్జెక్టుపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రజలు ఎన్నో ఆశలతో ఉన్నారు. అందుకు తగ్గట్లు మనం పనిచేయాలన్నారు. ఆగస్టు 1వ తేదీన ఇళ్ల వద్ద పింఛన్ పంపిణీలో పాల్గొందామని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్పై దుర్గగుడి ఈవో రామారావు, ఇంజనీరింగ్ అధికారులతో ఎమ్మెల్యే ఎలమంచిలి సుజనా చౌదరి చర్చించారు. ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా దుర్గగుడిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. చాలా పనులు పెండింగ్లో ఉన్నాయని నా దృష్టికి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మహామండపం 4వ అంతస్తులోని ఈవో కేఎస్ రామారావు ఇంజనీర్ అధికారులతో కలిసి ఆలయ మాస్టర్ ప్లాన్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ, ప్రస్తుతం అమ్మవారి గుడి కింద ట్రాఫిక్ యంత్రాంగం పైన ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు దర్శనానికి ఇబ్బందికరంగా లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అమ్మవారి ఆలయానికి సంబంధించి కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని తనకు ఈ సమావేశంలో తెలిసిందని, మరోసారి ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధిపై చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 19 లోపల ఉన్న ప్రభుత్వంలో కూడా కొన్ని మాస్టర్ ప్లాన్లు తయారు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత ఆ మాస్టర్ ప్లాన్లు కొన్ని అయ్యారు, కొన్ని కాలేదు. ఏదైనప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. వీటికి పర్మనెంట్గా ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం కింద దీన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఎవరితో సంప్రదించాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా చాలా పనులు ఉన్నాయి. క్యూ కాంప్లెక్స్లు ప్లస్ పార్కింగ్ ఏరియాస్ కట్టవలసిన అవసరం ఉంది. మళ్ళీ ఇంకొక రోజు ఫైనాన్షియల్ రివ్యూ చేసి ఓవరాల్ పరిస్థితి చూసి ఎండోమెంట్ మంత్రి గారితో కూడా మాట్లాడి దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచిస్తాం. ఏదైనప్పటికీ కనకదుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులు ఇంకా కొంతకాలం ఓపిక పట్టి డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వీలైన త్వరగా అవన్నీ కూడా ఆ ఇబ్బందుల్ని తొలగించే విధంగా పనిచేస్తామని చెప్పి మరొకసారి చెప్తున్నాం.
గత ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ జీవోని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి అన్నారు. సిపిఎస్ నుంచి ఓపీఎస్ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరగా నిర్ణయించాలని కోరుతున్నామని పేర్కొన్నారు. నగరంలోని గాంధీనగర్ ఎన్జీఓ హోమనందు ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి పలువురు ఎన్జీఓ నాయకులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ జీవోని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఈ ప్రభుత్వం అమలు చేయటం లేదని చెప్పారు. గత ప్రభుత్వం 1500 మందికి పైగా ఉద్యోగులపై కేసులు పెట్టిందని, ఆ కేసులు కొట్టివేయాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వంలో 1వ తారీఖున జీతాలు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొదటి నెల 1వ తారీఖులో జీతాలు చెల్లించడం సంతోషకరమన్నారు. ఇదే తరహాలో భవిష్యత్తులో కొనసాగించాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. సిపిఎస్ నుంచి ఓపీఎస్ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరగా నిర్ణయించాలని కోరారు. సిపిఎస్ ఎంప్లాయీస్తో కూడా పిలుచుకొని ఉద్యోగ సంఘాన్ని కూడా 10-12 మీటింగ్లు జరగడం జరిగింది. ఏ ఒక్క మీటింగ్లో కూడా సిపిఎస్ వద్దని చెప్పి ఓపీఎస్ అంటే ఓపీఎస్ అడుగులుగా వేయకుండా మేము చెప్పిందే తీసుకోవాలి, జీపీఎస్ఏ ప్రధానము, మీకు ఇదే మెరుగైందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఉద్యోగ లోకంలో ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఎవరు కూడా మాకు వద్దని చెప్పడం జరిగింది. దానికి ఆప్షన్ ఏమంటే కూడా ఏ ఉద్యోగం కూడా ఆప్షన్ ఇవ్వలే జీపీఎస్ కావాలని. కాబట్టి అది ఆనాటి ఇచ్చిన ప్రభుత్వంలో ఇచ్చిన జీవోను ఈ ముఖ్యమంత్రి గారు జాయిన్ అయిన రోజున 12వ తేదీ జాయిన్ అయ్యి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే అదే రోజు జీవోను విడుదల చేయడం జరిగింది డేట్తో. మరి అది కాక నిన్నలాగా మొన్న గజెట్లో 197 దాని గజెట్ను కూడా 296 పెట్టి అమలు చేస్తున్నామని చెప్పిన మరి ఏదో గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని ఈ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో అమలు చేసే ప్రసక్తి లేదు. చాలా రాంగ్ వేలో, అలాగే మరి అప్పట్లో కూడా ఈ ఏపీఎన్ ఆంధ్రజ్యోతి మరి అధినేత రాధాకృష్ణ గారిని కూడా చాలా రాంగ్గా మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయనకి అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా సంఘంలో ఉండి ఆయన బయటపడి మాదే పెద్ద సంఘం అని చెప్పుకునే వ్యక్తి అయినా, మాది 70 సంవత్సరాల చరిత్ర ఉన్న ఏపీ ఎన్జిఓ సంఘం ఖచ్చితంగా ఏ టైంలో ఎట్లా బిహేవ్ చేయాలనేది మాకు తెలుసు. మరి అలాంటి వ్యక్తిని కూడా మరి ఖచ్చితంగా ఆయన మీద ఉన్న కేసులకు సంబంధించి ప్రభుత్వం చట్టపరంగా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. ఆయన ఐఏఎస్ని ఐపీఎస్ని కూడా తోలనాడుతూ ఉన్నారు. పోలీస్ అధికారులని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా తప్పుపడుతూ ఉన్నారు. రాంగ్గా వెళ్తున్న ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే మా మెడికల్ రీఎంబర్స్మెంట్కి కానీ హెల్త్ కార్డుకి కానీ మేము ప్రతి నెల డబ్బులు కడుతున్నాం. 180 కోట్ల రూపాయలు సంవత్సరం కడుతున్నాం. ఇవన్నీ హాస్పిటల్స్ కడతలా, ఎన్ని డబ్బులు ఇంకా హాస్పిటల్ కట్టకుండా ఉన్నాయి. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెల వారి దగ్గర మనం కంట్రిబ్యూషన్ వసూలు చేస్తున్నాం. దీన్ని ప్రాన్ అకౌంట్కి గత 2 సంవత్సరాలుగా కూడా కట్టని పరిస్థితి ఉంది. జీపీఎఫ్లో వేసేసిన మా డబ్బులను కూడా వెనక్కి తీసిన పరిస్థితి ఉంది. వీటన్నిటి మీద కూడా ఒక వాస్తవికతతో కూడిన పత్రాన్ని, వాస్తవిక ఆధారాలతో కూడిన వాటిని ప్రభుత్వం రిలీజ్ చేసి ఉద్యోగుల దృష్టికి, సమాజం దృష్టికి, ప్రజల దృష్టికి తేవాలని, తదుపరి వాటన్నిటి మీద చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం. ఏపీ శాసన పరిషత్ సెక్రటరీ జనరల్గా సూర్యదేవర ప్రసన్న కుమార్ నియమితులయ్యారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆయనను నియమిస్తూ ఏపీ శాసన పరిషత్ నోటిఫికేషన్ జారీ చేసింది. రామాచార్యులు రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తూ ప్రసన్న కుమార్ను నియమించింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్గా సూర్యదేవర ప్రసన్న కుమార్ గతంలో పనిచేశారు. ఢిల్లీకి రెండోసారి వెళ్తున్న చంద్రబాబు విభజన హామీలు, విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదా అంశాలపై క్లారిటీ తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాసరావు తెలిపారు. ఇన్వెస్టర్ కారిడార్, ఎస్సీజెడ్లకు ఇచ్చిన భూములు, 5 ఏళ్ల పైబడిన భూములు పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని మాకినేని బసవపున్నయ్య భవనంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాసరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ అన్యాక్రాంతమైన పేదవాళ్లకు సంబంధించిన లక్షల ఎకరాల భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకొని పేదలకు పంచాలని కోరారు. గత 5 ఏళ్లలో ఎస్ఈజెడ్ పేరిట తీసుకున్న భూముల్లో ఇంతవరకు పరిశ్రమలు నిర్మించలేదన్నారు. ఇన్వెస్టర్ కారిడారు, ఎస్ఈజెడ్లకు ఇచ్చిన భూములు 5 ఏళ్ల పైబడినవి పేదలకు తిరిగి ఇవ్వాలన్నారు. జీవో 590 రద్దు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. 2014-19 తరహాలో పంటల బీమా పథకం వల్ల రైతులకు ఎటువంటి న్యాయం జరగదని తెలిపారు. విద్యుత్ మోటార్లకు స్మార్ట్ మీటర్లు తీసివేయడంతో రైతులకు ఉచిత ఇన్సూరెన్స్ పథకంగా ప్రవేశపెట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు.
వెస్ట్ గోదావరి జిల్లాలో అక్రమంగా అసైన్ ల్యాండ్స్, చేపల చెరువులు, పెద్ద పెద్ద పలుకుబడి కలిగిన పెత్తందారులు, మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, మంత్రులు వీళ్ళు అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి భూముల మీద ఈరోజు పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. పేదల పోరాటాలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి కోర్టుల్లో కేసులు నలుగుతానే ఇంతవరకు న్యాయం లభించలేదు. అందుకని ఈ భూములన్నింటినీ కూడా పేదవాళ్ళకి స్వాధీనం చేయాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుజరాత్ తరహాలో తీసుకొస్తాను అని చెప్పని. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుజరాత్ తరహాలో తీసుకొస్తే సరిపోదు. ఎందుకంటే గుజరాత్లోని కొన్ని వేల ఎకరాలు పేద రైతుల భూములు లాక్కుంటే అంబానీకి ఇచ్చిన 4,000 ఎకరాలని రైతులు పోరాడి వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు నిన్న మీరు చూస్తుంటే నిన్ననే గుజరాత్ దీని మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 12 సంవత్సరాలు 2005 నుంచి సుప్రీంకోర్టులో, హైకోర్టులో, కింద రకరకాల కోర్టులో పోరాడుతుంటే నిన్న ఫైనల్గా సుప్రీంకోర్టు చెప్పింది 340 ఎకరాలు పేద రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న గుజరాత్ భూముల్ని, ప్రభుత్వం తీసుకున్న భూములు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు ఆదేశించింది. మరి గుజరాత్ నమూనా చెల్లదు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని వైసీపీ నేత షేక్ ఆసిఫ్ విమర్శించారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆధార్ పేరుతో పథకానికి పంగనామాలు పెట్టారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతున్నా ఉచిత గ్యాస్ బండల ఊసే లేదన్నారు. పంజా సెంటర్లోని తన కార్యాలయంలో వైసీపీ నేత షేక్ ఆసిఫ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఉన్న పిల్లలందరికీ 15,000 ఇస్తానని చెప్పిన బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికే 15,000 వేసి ఆ తల్లికి పంగనామాలు పెట్టారన్నారు. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా ఆధార్ కార్డుకు లింకు పెట్టామని చెప్పడం తల్లులను మోసం చేయటమేనని ఆసిఫ్ విమర్శించారు. గతంలోనే ఆధార్ కార్డుకు లింకు పెట్టి జగన్ ప్రజలకు చేసిన వాగ్దానాన్ని అమలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఎన్డీఏ చేసిన వాగ్దానాలను అమలు చేయించడం తన బాధ్యత అన్నారు. ఇప్పుడు ఆయన ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సంవత్సరానికి 3 గ్యాస్ బండలు ఉచితమన్నారు. అధికారంలోకి వచ్చి నెల రోజులవుతున్నా ఉచిత గ్యాస్ బండల ఊసే లేదన్నారు. నిరుద్యోగ భృతి మాటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎత్తటం లేదన్నారు. ఎన్డీఏ ఎన్నికలకు ముందు ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేయకపోతే వైసీపీ ప్రజాపక్షం వహించి ఆ వాగ్దానాలను అమలు చేసే వరకు ప్రజా పోరాటం చేస్తుందని ఆసిఫ్ హెచ్చరించారు. చిన్న అంశాన్ని భూతద్దంలో పెట్టి ట్విట్టర్ చేసే లోకేష్ అమలు చేయని వాగ్దానాల పట్ల ఎందుకు స్పందించడం లేదని ఆసిఫ్ ప్రశ్నించారు. వైఎస్ జగన్పై కక్షపూరిత కేసులు పెట్టించడం ఎన్డీఏ కూటమికి తగదన్నారు. సాక్షాత్తు సుప్రీంకోర్టులో కొట్టేసిన కేసులను తిరిగి రఘురామకృష్ణరాజుతో జగన్పై తిరిగి కేసులు పెట్టించడాన్ని ఏమంటారో చంద్రబాబు నాయుడు చెప్పాలని ఆసిఫ్ ప్రశ్నించారు. అమ్మకి వందనం అని చెప్పి పథకం పెట్టి ఆ పథకం ఇవ్వకపోవడం, దాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలక్షన్ క్యాంపింగ్లో ప్రతి చోట చెప్పారు, నేను నెరవేరుస్తా, ఏదైనా హామీలు ఉంటే నేను నిలదీసి నేను ఆ హామీలు నెరవేరుస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారు చిన్న సబ్జెక్ట్ని కూడా పెద్ద చేసి ట్విట్టర్లో పెట్టడం జరుగుతుంది. మరి ఈరోజు అమ్మకి వందనం పథకం ఇవ్వకపోవడం, దాని మీద నారా లోకేష్ గారు కూడా ఏం మాట్లాడకపోవడం, ఇదంతా చూస్తుంటే తల్లులకి పంగనామం పెట్టే దిశగా కనబడుతుంది. వెంటనే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలి. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, మీరు వాళ్ళకి ఆశలు చూపించి మహిళలకి ఫ్రీగా బస్సు సౌకర్యం కల్పిస్తా ఉన్నారు. అలాగే 3 గ్యాస్ బండ్లు ఇస్తా అన్నారు. అలాగే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల దాకా ఉన్న మహిళలకి 15,000 రూపాయలు చొప్పున ఇస్తా అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. మీరు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చాలి. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ భారతదేశానికి ఒక రోల్ మోడల్గా ఉందని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జేఏసీ ప్రధాన కార్యదర్శి నరసింహులు అన్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 2గా చీల్చి కల్తీ మద్యం, అక్రమ ఇసుక రవాణా వంటి వాటితో గత వైసీపీ నాయకులు తీవ్రమైన అవినీతికి పాల్పడి ఘోరంగా దోచుకున్నారని దుయ్యబట్టారు. నగరంలోని గాంధీనగర్ ఎన్జీఓ హోం నందు ఎక్సైజ్ డిపార్ట్మెంటు జేఏసీ ప్రధాన కార్యదర్శి నరసింహులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహులు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు భారతదేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచిందన్నారు. అలాంటి ఎక్సైజ్ డిపార్ట్మెంటు గత ప్రభుత్వం ఎటువంటి కమిటీ లేకుండా సరైన విధి విధానాలు పాటించకుండా 2గా చీల్చివేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో తమ శాఖను స్వార్థ ప్రయోజనాల కోసం పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు.
కల్తీ మద్యం, అక్రమ ఇసుక రవాణా వంటి వాటితో గత వైసీపీ నాయకులు తీవ్రమైన అవినీతికి పాల్పడి బాగా దోచుకున్నారని తెలిపారు. జరిగింది మేము మొదటి నుండి చెప్తూనే వచ్చాం. గత ప్రభుత్వ విధానాలు తప్పు అని వ్యతిరేకించామన్నారు. గత ప్రభుత్వంలో వారి లబ్ధి కోసం 70% సెబ్, 30% ఎక్సైజ్గా విభజన చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం తమ 2 శాఖలను ఏకం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎన్జీఓ నాయకులు తాము, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎంను కలిసి పూర్తి వివరాలు వారి దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించారని నరసింహులు చెప్పారు. సారా అరికట్టడంలో కానీ టోటల్గా ఫెయిల్యూర్ అయింది. మేము ఎన్నోసార్లు గత ప్రభుత్వాన్ని అడిగాం, మీరు చేసింది తప్పు, మేము చాలా ఛాలెంజెస్ చేశాము, ప్రొవిజన్ చేశాము, ఎక్సైజ్ చేశాము, కాబట్టి మా డిపార్ట్మెంట్ను పాత డిపార్ట్మెంట్ను చేయండి, మేము ఏదో చూపిస్తామని అడిగాం. వాళ్ళు ఎప్పుడూ కూడా మా ఆవేదన అర్థం చేసుకోలేదు. వాళ్ళ పర్సనల్ మోటోతో ఇలాగే కంటిన్యూ చేశారు. అందుకని ఇప్పుడు ప్రభుత్వం వస్తానే మేము మా జేఏసీ చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఎన్జిఓస్ నాయకత్వంలో మంత్రులని, ఎమ్మెల్యేలని, లోకేష్ గారిని అందరినీ కలిసి మా సమస్యను వివరించాము. మా సెక్రటరీ మీనా సార్ని, అలాగే లోకేష్ బాబు గారిని అందరినీ కలిసాము. డిప్యూటీ సీఎం మంత్రి గారిని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలిసాము. వాళ్ళందరూ చెప్పారు, మీ ఆవేదన అర్థమైంది, ఖచ్చితంగా డిపార్ట్మెంట్ను ఒకటి చేసి మిమ్మల్ని ఒక తాటికి తీసుకొచ్చి మీకు చేస్తామని చెప్పారు. అందు సందర్భంగా మా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ త్వరలోనే అది కార్యాచరణ కావాలని కోరుకుంటూ, అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని సిఐటియు కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఎన్సిఎస్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సిఐటియు అంటే ఉద్యోగులు, కార్మికుల సమస్యలపైన పోరాటం చేయడమే కాకుండా పేద ప్రజలకు సాయం చేసేందుకు ముందుంటామని తెలిపారు. విజయవాడ బాలోత్సవ భవనంలో సిఐటియు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. దాదాపు 40 మంది సిఐటియు కార్మిక సంఘం సభ్యులు ఎన్రోల్ చేసుకుని రక్తదానం చేశారు. పేదవారికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఏటా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారని ప్రభుత్వాసుపత్రి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ రంజిత తెలిపారు. సిఐటియు అంటే ఉద్యోగులు, కార్మికుల సమస్యలపైన పోరాటం చేయటమే కాకుండా పేద ప్రజలకు సహాయం చేయటంలో ఉత్సాహంగా పాల్గొంటారని ఆమె తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు చాలా రక్తం పోతుందని, అలాంటి సమయాల్లో రక్తం ఎక్కించాల్సి ఉంటుందని, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం దానం చేసిన రక్తం విలువైన నిండు ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. కామ్రేడ్ డేవిడ్ సుభాని స్మారకార్థం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సిఐటియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎన్సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. కాకుండా పేద ప్రజలకు కూడా వాళ్ళు సహాయం చేయడంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారండి. అందరూ కూడా రోజు మేము మామూలుగా క్యాంపులకి వెళ్తే చిన్నపిల్లలు ఉత్సాహంగా రావడం వేరు, పని చేసుకునే వాళ్ళు అలా ఉత్సాహంగా రావడం వేరు. అలాంటిది ఇవాళ మేము చాలా ఉత్సాహంగా అందరూ వచ్చి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ క్యాంపు మేము ఆర్గనైజ్ చేయడం ఇంకా ఆనందంగా ఉందండి. దీనివల్ల పేద ప్రజలు మనకు ప్రభుత్వ ఆసుపత్రిలో యాక్సిడెంట్లు అయి రావడం కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ, చిన్నపిల్లలకు కానీ రక్తం చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ రక్తాలు మనం పరీక్షలు చేసి ఎటువంటి ఇబ్బంది లేదు అన్న తెలుసుకున్న తర్వాతే ఇచ్చే వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం తీసుకుని వాటికి పరీక్షలు చేసి అవసరమైన వాళ్ళకి ఇస్తున్నామండి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతానికి రోజుకి 100-150 బ్లడ్ బ్యాగులు అవసరం అవుతున్నాయి. ఇలాంటి క్యాంపులు అందరూ చేయడం వల్ల, అన్ని చోట్ల చేయడం వల్ల మాకు చాలా ఉపయోగకరం, పేద ప్రజలకు కూడా చాలా ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. చాలా ఉన్నాయి, అపోహలు అవసరం లేదు. మనిషికి 72 గంటల్లో తిరిగి కొత్త రక్తం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి రక్తదానం చేయాలని చెప్పేసి ఉద్యోగులు, కార్మికులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటివి ప్రతి యూనియను, ప్రతి తరగతి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్, స్వచ్ఛంద సంస్థలతో పాటు మనం నిర్వహించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనికి మోటివేషన్ సంబంధించి కూడా ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ కౌన్సిలర్స్ ఉన్నారు, డాక్టర్స్ బృందం ఉంది. అట్లాంటి వాళ్ళు కూడా మనం ఉపయోగించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అందుకని ఈ రకమైనటువంటి రక్తదాన శిబిరం నిర్వహించడానికి సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహించే దానికోసం మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. రాజకీయాల్లోకి రావాలంటే మహిళలు భయపడుతున్నారని ఏపీ ప్రొఫెషనల్స్ ఫోరం వ్యవస్థాపకులు నేతి ఉమామహేశ్వరరావు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నేతి ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సోషల్ మీడియాలో మహిళల వ్యక్తిగత జీవితాలపై అసభ్యకరమైన మీడియాలో వార్తలు రావడం బాధాకరమని నేతి ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇలాంటి వాటిపై కొత్త ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి పూర్తి స్థాయిలో అరికట్టాలని కోరారు. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా రాష్ట్రంలో మార్పు కోసం మీడియా రంగం ఒక విత్తనం నాటాలని నేతి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మా జీవితాల్లో కూడా
ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు రావాలంటే పర్టికులర్గా మహిళలు భయపడే పరిస్థితి, ఆడబిడ్డలు భయపడే పరిస్థితి. అది గత ప్రభుత్వంలో చూస్తున్నాం. ఈ ప్రభుత్వంలో ఇది మొదలు పెట్టకూడదు, ఇప్పుడే దీన్ని తుంచేయాలి. ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, మన సంయమనం పాటిద్దాం, మన మీద బృహత్తర బాధ్యత పెట్టారు, మన మీద చాలా బాధ్యత పెట్టిన పరిస్థితుల్లో మనం ఇలా ఉండాలని వాళ్ళు చెప్తున్న విధానంలో ఎవరైతే ఉన్నారో ఈ లోయర్ క్యాడర్ కానీ ఈ సోషల్ మీడియా కానీ వీళ్ళు కూడా ఆలోచించి ఇలాంటి సంస్కృతి లేకుండా ఆంధ్రప్రదేశ్లో కక్షా వాతావరణం లేకుండా, ముఖ్యంగా పర్సనల్ జోలికి వెళ్లకుండా, వ్యక్తిగత జీవితాలకి వెళ్లకుండా రాజకీయాలు చేయండి. ఇది మేము రిక్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఇక్కడ బతకాలనుకున్న వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ అడ్రస్ చేయండి. మీకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ఏపీ ఎంపీలు కనీసం బీహార్ ఎంపీల మాదిరిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేకపోతున్నారని ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దశరథ రామిరెడ్డి విమర్శించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీల వల్ల కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నేతల జోబులు నింపడం మాత్రమే జరుగుతుందన్నారు. ప్రత్యేక హోదా సాధన వలన నిరుద్యోగ యువత ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందన్నారు. ఉద్యమాల ద్వారానే ప్రత్యేక హోదా సాధించవచ్చని ధీమా వ్యక్తం చేశారు. విభజన హామీలు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, పోలవరంని జాతీయ ప్రాజెక్టుగా చేసి ఈ యొక్క గవర్నమెంట్లో అయినా సరే పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని చెప్పేసి నేషనల్ క్రాంతి పార్టీ తరఫున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు ప్రకటిస్తే అనుకోని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసుకున్న సంగతి మీ అందరికీ తెలిసింది. ఇప్పటికైనా సరే హైదరాబాద్ నుంచి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటాను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అడగాల్సినటువంటి ఆవశ్యకత ఈ యొక్క ప్రభుత్వ భుజస్కంధాలపై ఉందని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి నేను తెలియపరుస్తున్నాను. మధ్యతరగతి భార్యాభర్తల మధ్య సాగే జీవిత ప్రయాణాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించామని పేకమేడల చిత్రం నిర్మాత వర్రే రాజేష్ తెలిపారు. తెలుగు ప్రేక్షకులకు 100% వినోదాన్ని పంచే విధంగా ఉంటుందని తెలిపారు. నగరంలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో పేకమేడలు చిత్రం హీరో వినోద్ కిషన్, హీరోయిన్ అనూష కృష్ణ, నిర్మాత రాకేష్ వర్రే కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నిర్మాత రాకేష్ వర్రే మాట్లాడుతూ మధ్యతరగతి భార్యాభర్తల మధ్య సాగే జీవిత ప్రయాణాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించామని తెలిపారు. కథ చాలా ఆసక్తికరంగా ఉంటుందని, హీరో హీరోయిన్ మధ్య సాగే సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్నారు. తాను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని, కష్టపడి సినిమా అవకాశాన్ని దక్కించుకున్నాయి, బాహుబలి లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించానని తెలిపారు. ఈ సినిమాలో హీరోగా చేయడానికి తాను సరిపోనని తెలిసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో తాను నిర్మాతగా మారి సినిమా తీశానని రాకేష్ వర్రే తెలిపారు. జూలై 19వ తేదీ ప్రేక్షకుల ముందుకొస్తోందని, టికెట్ ధర 100 రూపాయలుగా నిర్ణయించామని తెలిపారు. అనంతరం హీరో వినోద్ కిషన్ మాట్లాడుతూ గతంలో నా పేరు శివ, గ్యాంగ్ ఆఫ్ గోదావరి చిత్రాల్లో నెగటివ్ రోల్స్ చేశానని, పేకమేడల చిత్రంలో లీడ్ యాక్టర్గా వర్క్ చేశానన్నారు. ప్రేక్షకులకు 100% వినోదాన్ని పంచే విధంగా ఉంటుందని తెలిపారు. అనంతరం హీరోయిన్ అనూష కృష్ణ మాట్లాడుతూ తెలుగులో తన మొదటి చిత్రమని, ఇందులో వరలక్ష్మి అనే క్యారెక్టర్ అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. తెలుగు ప్రేక్షకులు కొత్తవారు నటించిన సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు హీరోయిన్ అనూష కృష్ణ తెలిపారు. విజయవాడలో స్క్రీనింగ్ నిన్న వైజాగ్లో జరిగింది. ఇవాళ విజయవాడలో స్క్రీనింగ్ చేస్తున్నాం. సినిమా చూపెట్టేస్తున్నాం. మాకు ఎందుకు ఇలా సినిమా చూపెడుతున్నాం అంటే మాకు కాన్ఫిడెంట్ సినిమా మీద కాబట్టి. అండ్ విజయవాడలోనే ఎందుకు ఇక్కడ అనేసరికి ఇప్పుడు మాది కూడా విజయవాడనండి, అంటే పక్కన బందరు. సో నాకు ఇక్కడ ఆడియన్స్ ఎలా ఉంటుందో తెలుసు, వాళ్ళ ఎంత ప్యాషనేట్గా ఉంటారో తెలుసు సినిమా లవర్స్ అంతా. సో అందుకనే విజయవాడ చూస్ చేయడం జరిగింది. అండ్ సినిమాకి వచ్చేసరికి మనకి ఈ సినిమా ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీలో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, హస్బెండ్ వైఫ్ మధ్యలో జరిగే కథ. నా పేరు శివ అని నా మూవీ ఒక 14 years ముందు రిలీజ్ అయింది. ఇప్పటి వరకు పీపుల్ రికగ్నైజ్ మీ ఆన్ ఇన్ ద స్ట్రీట్స్ calling నా పేరు శివ. సో ఆల్సో ఐ నో హౌ if once
they like you, then that's it. So we just came here personally to ask your support for our movie. So ఇప్పుడు కూడా ముందే రిలీజ్కి ముందే ఫిలిం ఒకసారి స్క్రీన్ చేసి సపోర్ట్ అడుగుతున్నాం. సో ప్లీజ్ యూ హ్యావ్ టు ఈవినింగ్ రండి, స్క్రీనింగ్కి రండి, వచ్చి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని ఒక కాన్ఫిడెంట్ ఉంది మా టీంకి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి స్క్రిప్ట్తో ఇలాంటి టీంతో రావడం నాకు ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్. ఎందుకంటే ఈ ఫిలంలో ఆ వరలక్ష్మి క్యారెక్టర్ ఏమిందో ఏదో తెలిసిన వాళ్ళ అమ్మాయి స్టోరీ చూస్తున్నాము స్క్రీన్ మీద అని అనిపిస్తుంది. చాలా మంచి టెక్నీషియన్స్ దీంట్లో వర్క్ చేశారు. మేము ఎంత ఇష్టపడి ఈ ఫిలం చేశామో అంతే మీకు కూడా ఈ ఫిలం నచ్చుతుంది అని అనుకుంటున్నా. ఇప్పుడు 19కి మా ఫిలిం థియేటర్లో రిలీజ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు విజయవాడ ఆడియన్స్ కోసం స్పెషల్గా ప్రీమియర్ కూడా ఉంది. ఐ హోప్ యుల్ ఆల్ కమ్ అండ్ వాచ్ ద ఫిలిం అండ్ గివ్ యువర్ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్. మాలాంటి లైక్ న్యూ యాక్టర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ అండి. సో నేనేం కోరుకుంటున్నా అంటే ఇది కొత్త కాన్సెప్ట్ అండ్ కొత్త వాళ్ళు యాక్టర్స్ ఉన్నారు కాబట్టి మీ సపోర్ట్ మాకు చాలా లైక్ వీఆర్ రిక్వెస్టింగ్ you guys to go to your nearest theatres and watch our film Pekamedalu on July 9. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.